ఆశీస్సుల మేరకు నేను జాయిన్ అయిన కొత్తలో నాకేంటంటే చాలా కన్‌ఫ్యూజన్. అంటే అసలు మనం ఎలిజిబులా? కాదా? మనం చేయగలమా? లేదా? అసలు మనం చేస్తామా? లేదా? చేయలేము అని ఫస్ట్ ఫీలింగు. ఇంకోటేంటంటే చెయ్యాలి అనే ఆశ, ఆతృత ఎక్కువ ఉండేది. ఇదే సేమ్ ఆతృత కంటిన్యూ అవుతుంది ఇప్పటికి స్టిల్ ఈ రోజు కూడా. ఒకరోజు దీక్ష గురుగారు ఇచ్చాక ఒకటే అడిగాను గురువుగారిని. ఒక 3 డేస్ అయిపోయింది. అనుభవాలు ఏం రావట్లేదు అనేసి టెన్షన్ పడ్డాను. మన గురువుగారు ఒకటే చెప్పాను. గురువుగారు అసలు నేను ఎలిజిబుల్ కాదు మా గురువుగారు. మీరు అనవసరంగా నా మీద టైం వేస్ట్ చేస్తున్నారు అని అన్నాను. ఒకటే చెప్పారు. నేను సెలెక్ట్ చేసింది నేను కాదు. నేను సెలెక్ట్ చేసింది అమ్మవారు మొత్తం. అమ్మవారి ఆజ్ఞ మీదకే నువ్వు ఇక్కడ ఉన్నావు. అంతేగాని నీ ఇష్టం మీద కాదు. కాబట్టి నువ్వు ప్రయత్నం చెయ్యి. నేనున్నాను ఏమని చూసుకోవడానికి. అసలు నువ్వు టెన్షనే పడకండి అని చెప్పారు. ఇక అదే మొండి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఒక 4 డేస్ అయ్యాకండి ఫస్ట్ టైము భయపడిపోయాను. కాళీ అమ్మవారు వచ్చారు. సాధన చేస్తుంటే. కాళీ అమ్మవారు రాగానే సడన్ గా కూర్చోటి లేచి పారిపోతానా అన్న భయం వేసింది నాకు. అయినా సరే కొంచెం ధైర్యం చేసుకుని చేశాక గురుగారు చెప్పాను. గురుగారు ఇలా జరిగింది గురుగారు అంటే, మరి నువ్వు అనుకున్నావు కదా నువ్వు అసలు ఎలిజిబులే కాదని, ఈరోజు చూసావా నీకు ఎంత మంచి అనుభవం అయిందో. ఇది మొదలు పెట్టావు కదా, ఇక దీన్ని నడిపిస్తూ ఉండు, నీకు ఏ ఇబ్బంది వచ్చినా నేను చూసుకుంటా అన్నారు. సరే అని మొదలు పెడుతూ ఉన్నాను. అలా చేశాక 1 వీక్ అయ్యాక ఏమైందంటే నేను చిన్న పిల్లాడిని అయిపోయాను సాధన చేస్తూ ఉంటే. అమ్మవారిని చూసినప్పుడు చిన్న పిల్లాడిలో ఉండిపోయాను. చిన్న పిల్లాడి అంటే ఆ ఫీలింగ్ అమ్మవారి ముందు ఏంటంటే జపం చేయట్లేదు, ఏం చేయట్లేదు, మాల పట్టుకొని తిప్పుతూ ఉన్నారు. నేనేమో కంగారు పడిపోతున్నాను. అమ్మవారు ఏంటి ఇది, మళ్ళీ నేను చిన్నపిల్లాడిలా అయిపోయాను, నాకేం తెలియదు కదా అంటే అమ్మవారు ఒకటే చెప్పారు. ఇప్పుడు నీ సాధన పరిస్థితి, నీ సాధనా స్థితి ఇది అని చెప్పారు. అమ్మ మరి ఎలా నేను మళ్ళీ ముందుకు వెళ్ళగలనమ్మా అని అడిగితే, ప్రయత్నం చెయ్యి, గురువు గారు ఉన్నారు కదా, ఆయనకి ఎప్పుడు ఏదున్నా ఆయన చూసుకుంటారు. నీకు ఏమైనా గురువి భారం నాది అని చెప్పారు. అక్కడి నుంచి మొదలైందండి. ఇక రోజు సాధన చేయడమే. ఏమీ లేదు, పొద్దున లేవగానే సాధన చేయాలి, ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ ఇంటికి రావాలి, సాధన చేయాలి. రోజు గురుగారితో పోట్లాట. సాధన చేసేటప్పుడు అమ్మవారు ఒక్కొక్కసారి నాకు అనిపించి నవ్వేవారు. ఆ సెకండే చెప్పాను, గురువు గారు ఇలా జరిగింది గురువు గారు, అమ్మవారు నవ్వుతున్నారు అంటే, మంచిది సాయి, నీకు మంచి జరుగుతుంది, చేస్తూ ఉండు అన్నారు. అలా చేస్తూ ఉన్నాను. అయితే నాకేంటంటే నాకు నా మీద నమ్మకం కంటే అనుమానం ఎక్కువ. నేను సాధన చేస్తున్నానా, లేకపోతే నిద్రపోతున్నానా, అట్లా ఊహించుకుంటున్నానా నేను అనేసి. ఇలా చేస్తూ ఏంటంటే సాధన చేస్తూనే ఉండేవాడిని. అమ్మవారు కనిపించేవారు. ఒకసారి నవ్వేవారు, ఒకసారి ఏంటంటే కోపంగా ఉండేవారు, ఒకసారి చూసి వెళ్ళిపోయేవారు, ఒకసారి మీతో ఎలా సాయి అని అనేవారు. ప్రతి గురువు చెప్పేవాడిని. గురువు ఒకటే చెప్పారు, నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా అమ్మవారు కనిపిస్తుందని నువ్వు ఎందుకు నమ్మట్లేదు, నువ్వు నమ్మవు, గొడవ పడుతున్నావు సాయి, ఇలా కాదు అంటారు. నేను చెప్తే వినవాని కాదు గురువు గారు, నేను అనుమానిస్తున్నా, నాకు అసలు నేను సాధన చేయట్లేదు, నిద్రపోతానేమో అని అనేవాడిని. గురువు ఏమన్నా నువ్వు నిద్రపోవట్లేదు ఆయన సాధనే చేస్తున్నావు అని గురువుగారు అనేవారు. ఏమో అంతే, గురువు మీద భారం చేస్తూ పోవడమే. అలా పోతూ ఉంటే ఒకసారి ఏమైంది, అమ్మవారి కాళికా రూపంలో కనిపించి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, అర్థం కావట్లేదా, నేనే వచ్చేది, నీకు ఇంకా ఎన్నిసార్లు చెప్పాలన్నారు. నేను గురుగారిని అడిగాను, గురుగారు ఇలా వచ్చి ఇలా అన్నారు, మరి మా ఇంట్లో అమ్మవారేమో రేణుకామాత మీ ఉపాసన చేసేది, పూజించేది, మరి నాకు వచ్చేదేమో కాళీమాత అమ్మవారు, ఏంటి గురుగారు నాకు అర్థం కావట్లేదు, నేను అసలు నాలో ఏమైనా దోషం ఉందా అని అడిగాను. అప్పుడు గురుగారు ఏమన్నారంటే ఒక ట్రిక్ చెప్పారు. నీకు నమ్మకం లేదు, నువ్వు ఉపాసన చేసేది రేణుకామాత అమ్మవారు అంటావు, వచ్చేది కాళీమాత, అసలు వచ్చేది కాళీమాతన రేణుకామాతను తెలుసుకోవాలంటే ఒక చిన్న ట్రిక్ పేజీ అన్నారు. ఒకటే చెప్పారు, నువ్వు మీ ఇంట్లో పూజించే అమ్మవారిని ఊహించుకొని ధ్యానం చేయి. ఈసారి ధ్యానం చేసినప్పుడు ఆ అమ్మవారే ఉంటే సరే, లేదు అంటే గనక కాళికామాత వచ్చేస్తుంది.
సరే అన్నాను అని నేను ఒకసారి స్టార్ట్ చేశాను. ఒక 2 days చేశాను. చేస్తే చూస్తున్నంతసేపు, ఊహిస్తున్నంతసేపు, ధ్యానం చేస్తున్నంతసేపు అమ్మవారు ఉండేవారు. సడన్ గా ఇట్లా మాయమైపోయి కాళీమాత వచ్చేసేవారు. అవునా, కాళీమాత రాగానే గురుగారు ఇలా జరిగిందంటే, చూసావా నేను చెప్పింది జరిగింది, మనకు వచ్చేది కాళీమాత అన్నారు. నేను అన్నాను, నేను నమ్మలేదు. లేదు గురుగారు, అలా ఎందుకు అవుతుంది, మళ్ళీ మా ఉపాసన రేణుకామాత మీద కదా, కాళీమాత ఎలా గురుగారు అంటే, అప్పుడు గురుగారు చెప్పారు, ఏదైనా సరే నువ్వు అనుకున్నది మాత్రం తప్పు. నీ జాతకంలో ఏముందో, నీ ఉపాసనలో ఏముందో, నీ పూర్వజన్మలో ఏముందో అది మాత్రమే కలిసి వస్తుంది. నీవు ఇంతకు ముందు కాళీమాత అమ్మవారికి ఉపాసన చేసి ఉంటావు కాబట్టి ఈ జన్మలో నీకు అది సిద్ధించడానికి వచ్చింది, అంతేగాని ఎప్పుడు అనుమానపడద్దు అని అన్నారు. సరే గురువు గారు అనేసి ఇక చేస్తూ పోతున్నాను. ఇక లాస్ట్ కి ఏమైందంటే, నాకు ఒక 2 weeks బ్యాక్ అసలు సాధన చేయకుండా ఇలా అలా గోడకేసి చూసినా, కుర్చీకేసి చూసినా, ఒకరితో మాట్లాడుతున్నా కూడా నాకు కాళీమాత అమ్మవారు కనిపించేవారు. ఇక భయం పెరిగిపోయేది. గురువుగారు ఇలా జరుగుతుంది గురువుగారు అంటే, మరి నువ్వు చెప్తే నమ్మలే కదా అమ్మవారిని. అమ్మవారిని ఎవరైనా ప్రేమగా పిలుస్తారు, శాంతంగా పిలుస్తారు, అమ్మని బతిమాలుతారు. నువ్వేమో బ్లాక్ మెయిల్ చేస్తావు, చెప్తే వినవు, మెల్లగా పిలువురా అంటే అసలుగా పిలువవు, ధర్నాలు చేస్తావు, దీక్షలు చేస్తావు, గొడవలు చేస్తావు అని అనేవారు. ఇప్పటికీ నాకు రోజు అదే జరుగుతుందండి. అలా ఇలా కాదు కానీ అంటే అలా చెప్తూ గురువులకు మాట అనేవారు, దీక్షలో నీకు ఏదనిపిస్తే అది చెప్పేసాయి. ఇక్కడ భయపడడం కానీ మొహమాటం కానీ ఏమి అక్కర్లేదు. ఎందుకంటే అందరూ సాధకులే. నీ మనసులో ఆ రోజు నీకు దీక్షలో ఏం కనిపించిందో అది చెప్పేయడమే. నాకు మొదటి నుంచి అదే అలవాటు ఉండేది. ఫస్ట్ నుంచి గురుగారు ఈ రోజు ఇలా జరిగింది, ఈ రోజు అలా జరిగింది, రోజు పెట్టేవాడిని. గురుగారు వినేవారు. విని అలా కాదు సాయి, కొంచెం ప్రశాంతంగా ఉండు, శాంతంగా ఉండు, నెమ్మదిగా ఉండు, టెన్షన్ పడకు, కంగారు పడకు అని చెప్పేవారు. నాకేమో ఇంకా కంగారు ఎక్కువైపోయేది అన్నపల్లా. ఇలా చెప్పారంటే గురుగారు, మళ్ళీ ఏమైనా మిస్టేక్ అయిపోయింది నాతోనే చెప్పేసి అయినా ప్రయత్నం చేసేవాడిని, మొండిగా చేసేవాడిని. అలా చేస్తూ ఉండగా లాస్ట్కి ఏమైందంటే, ఒకరోజు గురుగారు చెప్పారు, సాయి బాగా చేస్తున్నావు కానీ కొంచెం ప్రశాంతంగా చేయినా అయినా అనేవారు. అంటే అమ్మవారితో అలా అమ్మవారిని భయపెట్టించడం, గొడవ పడడం మంచిది కాదు, నెమ్మదిగా చెయ్యి అనేవారు. నేను గురుగారు చెప్పేది ఒకటి, నేను చేసేది ఒకటి. ఇట్లా గురుగారు తెలుసు. లాస్ట్ గురుగారు చెప్పేవారు, అలా కాదు అనడము, నేను మొండి పట్టుదలతో, ఇంకా ఏంటంటే భయంతో ఫస్ట్ మీదికెళ్ళి అమ్మవారు కనిపించారు, నిజంగా నాకే కనిపించారా అని ఇంకా డౌట్. అలా అడుగుతూనే ఉండేవాడిని రోజంతా. పొద్దున అడగడం, సాయంత్రం అడగడం, పొద్దున సాయంత్రం ఇంకా ఇదే అయిపోయింది. దాంతో ఈ మధ్య మెల్లిమెల్లిగా ఏంటంటే, కొంచెం అమ్మవారితో అమ్మవారు వస్తూ ఉంటే, అమ్మవారు నడుస్తూ ఉంటే మనకు తెలియడము, అమ్మవారికి గజ్జల చప్పుడు వినడము, ఇలాంటివి కొన్ని అనుభవాలు అయినాయి ఈ మధ్య. జస్ట్ 1 week బ్యాక్ అయింది. గురుగారు చెప్పాను, గురుగారు ఇలా జరుగుతుంది గురుగారు, మళ్ళీ నాకు అనిపిస్తుందా, లేకపోతే ఏదైనా దోషం ఉందా నాలోన, ఇలా జరుగుతుంది, నేను సాధన చేస్తూ ఉంటే అని అడిగాను. గురుగారు ఏమన్నారంటే, సాధన చేస్తూ ఉన్నప్పుడు సాధన యొక్క పరిపక్వత ఎంతవరకు పెరుగుతూ పోతూ ఉంటుందో అంతవరకు నీకు వచ్చే అనుభవాలన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. ఎప్పుడు కూడా ఒక అనుభవం వచ్చింది, ఒక దాంట్లో ఉండిపోయింది అనేసి మనం అక్కడే ఆగిపోవడం జరగదు. నువ్వు చేస్తూ ఉండు, భయపడకు. నిజంగా ఇప్పుడు నువ్వు వేసే సాధనలో ఎటువంటి శక్తి నీ దగ్గరికి రాదు. ఫస్ట్ నీకు అమ్మవారి అనుగ్రహం పూర్తిగా ఉంది కాబట్టి వస్తుంది అన్నారు. అలా చేస్తూ ఉంటే 4 days అయ్యాక కొంచెం భయం తగ్గడం మొదలైంది. కోరిక ఇంకా ఎక్కువైపోయింది. అప్పుడు ఏమైందంటే, ఇప్పటివరకు దర్శనం మాత్రమే కోరుకునేవాడిని. ఆ తర్వాత అమ్మవారు నాతో మాట్లాడతారా, నేను మాట్లాడగలనా, నాకు వినిపిస్తారా అని పిచ్చి క్వశ్చన్ మొదలైంది నా లోపల. మొదలైపోగానే గురుగారు చెప్పాను, గురుగారు ఇలా ఆలోచన వస్తుంది గురుగారు, మరి ఏంటి గురుగారు అంటే, మరి నాయన నువ్వు ఉన్నవే గింత ఉండవు, నువ్వు మెల్లగా మాట్లాడరా అంటేనే వినవు, నువ్వు దీక్ష చేస్తేనే అమ్మవారు భయపడిపోతారు, ఇంకా నువ్వు మాట్లాడమని అడిగావనుకో ఏమో అవుతుంది సాయి అన్నారు. అయినా వినలే, చేసిన మొండి పట్టణం చేసిన. అలా చేస్తూ ఉండగా ఒకరోజు ఏమైందంటే, ఈయన కనిపించారు. ఎవరు? మన శ్రీకృష్ణ పరమాత్మ కనిపించి, బాగున్నావా అది ఇది అని అడిగారు.
ఇంకో రోజు మన గణేశుడు కనిపించారు, ఇంకో రోజు నంది, ఇంకో రోజు సింహం, ఇంకో రోజు ఏనుగు, ఇలా కనబడడం మొదలైంది. అయితే అమ్మవారి దర్శనం కావట్లేదు 4 days నుంచి, పిచ్చిలేసిపోతుంది. గురువు గారు ఇలా జరిగింది ఇలా జరిగింది 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 అన్నాను. అయితే ఏంటంటే నా థాట్ మొత్తం, ధ్యానం మొత్తం కూడా అమ్మవారి దర్శనం మీద మాత్రం వెళ్ళిపోయింది. అప్పుడు గురుగారు చెప్తే ఒక మాట అన్నారు, ఎప్పుడు అమ్మవారే అమ్మవారే అమ్మవారు అంటే ఎలా సాయి, అమ్మవారితో పాటు అమ్మవారి పరివార జనము, చుట్టాలు, బంధువులు, స్నేహితులు అందరూ వస్తారు. అందరూ వస్తారు, అందరితో పాటుగా అందరి అనుగ్రహం నీకు ఉండాలి. కేవలం ఒక్కరి అనుగ్రహమే ఉండాలి అని కోరుకోవడం కూడా కరెక్ట్ గా సాయి అన్నారు. నాకు ఒకటే ఆత్రం, అమ్మవారు కనబట్టలేదు, అమ్మవారు కనబట్టలేదు. ఇలా 1 week అయింది. 1 week అయితే 1 week అయితే గురుగారు చెప్పాను, గురుగారు ఇలా అవుతుంది అమ్మ దర్శనం కావట్లేదు, నాకు ఏడుపు వచ్చేస్తుంది గురుగారు, నేను భరించలేకపోతున్నా, నాకు ఏదో అయిపోతుంది, ఆత్రం, కోరిక, మీదికెళ్ళి టెన్షన్, ఇవన్నీ విని గురుగారికి కోపం వచ్చి ఒకసారి, అయ్యేది అవుతుంది, నువ్వు టెన్షన్ పడకు, నన్ను టెన్షన్ పెట్టకు, అమ్మవారికి ఇబ్బంది పెట్టకు, ఆమె పిలవకు, వచ్చి కొడుతుందిరా అయ్యా అన్నాడు ఒకసారి. ఇన్లే అయినా మొన్న చేస్తే ఒకసారి మన కృష్ణుడు వచ్చేసి ఏం కావాలి నీకు అన్నాడు. ఏంటో ఆయనకు అర్థం కావాలి, దేవతలు కనబడి అడిగితే వరాలు కోరుకోవడమో కోరికలు అడుకోవాలి కానీ ఆ ఏడిపెట్టి అర్థం కానీ నాకు మా అమ్మవారి కావాలి, కనిపిస్తలేదు, చూపి నాకు అని అనేవాడిని. ఆయన చూసి చేపించిన ఆయన దేవతలు కనిపిస్తే ఇంకేదో కోరుకోవాలి కానీ అమ్మవారు అంటావు ఏంటి అంటే, అంతే నాకు అర్థం కావట్లేదు, నాకు అమ్మవారిని చూపి చాలు, మా అమ్మని చూపి అనేవాడిని. ఆయన ఏం చేశారంటే ఒక తెర చేసి అమ్మవారు కనిపించారా అన్నారు. ఒక్కటే సెకండ్ ఇలా కనిపించి మాయమైపోయారు పరమాత్మ, మళ్ళీ వెళ్ళిపోయారు పరమాత్మ. అంటే చాలు, ఇక నేను కూడా పోతున్నా, నువ్వు నా మాట అయినవు, నీ మాట వినిపించుకోవు. నేను వచ్చేరా అయ్యా దండం పెట్టరా అంటే దండం పెట్టవు, ప్రసాదం పెట్టవు, ఏం పెట్టవు, అమ్మ అంటావు, నీ దగ్గరయ్యా నువ్వు నేను పోతున్నా ఆయన వెళ్ళిపోయినా. ఆ రోజు కోపం వచ్చి వెళ్ళిపోయింది. గురుగారు చెప్పాను, గురుగారు అయింది గురుగారు అంటే ఆయన ఒక్కటే ఫస్ట్ తిట్టారండి, ఎవరైనా దేవతలు వస్తే, చుట్టాలు వస్తే, బంధువులు వస్తే నీళ్ళు ఇవ్వడమో షాయి పోయడమో అవుతారా అయ్యా, నువ్వు ఒకరిని ఎట్లా పోయావు నా పానానికి, అవేం చేయకుండా అమ్మవారు అంటావు, నీతో ఎట్లా అయ్యా నాకు అర్థం కావట్లేదు అన్నారు. నాకేంటో నాకు అవనే తెలియదు, నాకు అమ్మవారు కావాలి, నాకు ఇంకా చెప్పగలనా. ఆ రోజు ఒకటే చెప్పారు, అలా కాదు సాయి అందరూ వస్తారు అంటే నాకు అందరూ వద్దు, అమ్మవారు ఒకరే కావాలి. లేదు నేను ఇంకా ఆయన ఇంకేదో కోపం వచ్చి ఫస్ట్ నువ్వు ఫోన్ పెట్టే, నువ్వు మాట్లాడక అసలు ఫోన్ పెట్టే అన్నారు. పెట్టేసిన. ఆ నెక్స్ట్ డే మళ్ళీ చేస్తే ఆ రోజు ఏమైందంటే గణేశుడు వచ్చారు. గణేశుడు వచ్చి బాగున్నావా అని అడిగారు. బాగుంది గురు, బాగున్నాను, కానీ మా అమ్మవారు ఏదన్నారు. నేనున్నా కదా, ఇంకా అమ్మవారు ఉంటే ఏంది, అమ్మవారి పోతుంది నేనే కదా అంటే వద్దు, నాకు అమ్మవారే కావాలి. ఆయన చూసి సరే అని కొన్ని నీళ్ళు ఇచ్చారు, తాగాలి కదా, అది కూడా లేదు, అయినా అమ్మవారు కావాలి, ఎప్పుడు చూపిస్తావు. ఆయన ఏం చేశారు, రాయ్యా నువ్వు ఎట్లున్నావు నా పానానికి వేసి, నీతో కాదు నేను పోతున్నా, మళ్ళీ మా అమ్మ వస్తాయని చెప్పారు. సరే ఆయన వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన ఒక్క నిమిషానికి అమ్మవారు వచ్చారు. అమ్మవారు వచ్చి కనబడి వెళ్ళిపోయారు. కనబడి వెళ్ళిపోతే ఇంకా పిచ్చి లేచిపోయింది, ఇదేంది అమ్మవారు వచ్చారు కనబడి వెళ్ళిపోయారు, వాళ్ళని తప్పు చేసినా అన్నది పిచ్చి. సరే నెక్స్ట్ డే మళ్ళీ చేస్తే ఏమైందంటే ఆ రోజు చెప్పిన, కుదిరితే నాకు ఇది సిద్ధి అని, లేకపోతే నువ్వు ఎప్పుడు నాతో ఉండు, లేకపోతే నన్ను మొత్తానికి వదిలేసాయి, నేను ఎటైనా పోతా, పైకి పోతానో కిందికి పోతానో ఏ లోకానికి పోతా, నేను ఏమన్నా అయిపోతా, నన్ను చూడొద్దు, నా దగ్గర రావద్దు అని చెప్పిన. అలా నెక్స్ట్ డే సాధన చేస్తూ ఉంటే 2 దారులు కనిపించాయి. ఒక దారేమో మొత్తం లోయలండి, ఇంకో దారేమో అమ్మవారు. మనకు తెలియదు కదా, ఆత్రం ఎక్కువ. లోయల పడిపోయి వెళ్ళిపోతున్నా. లోయల పడిపోతుంటే మొత్తం చీకటి, కింద పడిపోయినా. పడిపోతున్నా కూడా పిచ్చి, అదే పిచ్చి, అమ్మవారి దర్శనం కావాలి. అయితే ఆ రోజు బాగా ఏడుపు వచ్చిందండి. ఏమనుకున్నా అంటే, ఇక నేను కింద పడిపోయాను కదా, ఇక నేను మళ్ళీ పైకి లేవను, ఇక ఈ జన్మకింతే అనేసి అనుకున్నా. అనుకోగానే అనుకుని అట్లే ఆ రోజు ఏడుస్తూనే ఆ సాధన చేయడము, ఆ తర్వాత గురువారికి అదే పెట్టడము. గురువారు ఏమన్నారంటే, ఏదో అవుతుందిలే సాయి టెన్షన్ పడకన్నారు,
అయినా మనసు ఊరుకోదు కదా, అలాగే ఏడుస్తుండిపోయినా. నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ అదే సాధన చేస్తుంటే ఒకటే చెప్పుకున్నా, కాపాడితే నువ్వు కాపాడాలమ్మా, నువ్వు తప్ప ఇంకెవ్వరు కాపాడుతున్నాను, కాపాడినా ఒప్పుకోను అన్నాను కదా. పోనీ అన్న ఏదో లేదు అన్ని గమనుకోవాలి కదా, అది కూడా లేదు. ఆ రోజు సాధన చేస్తూ ఉంటే గురుదత్తుల వారు వచ్చారు, దత్తాత్రేయ స్వామి వారు వచ్చారు. వచ్చి ఏంటి అన్నారు. స్వామి నమస్తే. ఇంతకుముందు 1 డే ముందు గురుదత్త ఇస్తారు కదా, ఆ అనుభవం మైండ్ ఉండిపోయింది. పెద్ద అనిపించగానే నమస్తే పెట్టిన, నమస్తే పెట్టి మా అమ్మకి కనపడడం లేదు గురూజీ అంటే. ఆయన మంచిగా కనిపిస్తారయ్యా ఒక్కవట్టు అంటే వినాలనా, నా తొందర నా ఆత్రం లేదు, నాకు ఇప్పుడే కావాలి, నేను ఏదో అయిపోతా, సుమైపోతే నా నుంచి దూరం వెళ్ళిపో, నేను మునిగిపోతా లోయలా అన్న. ఆయన చూసి నా చేతిలో చెప్పెట్టి ఈ చిప్ప పట్టుకో వస్తుంది, మీరు ఇప్పుడే వస్తా, ఆయన మాయమేలు వెళ్ళిపోయింది. నా టెన్షన్కి అమ్మో ఈయన కూడా మాయమైపోయింది, నువ్వు వచ్చిన ప్రతి ఒక్కరు మాయమే వెళ్ళిపోతుండు, నా బతుకు లాస్ట్కి ఏమైపోతుందో, నన్ను ఏం చెప్తారో అనేసి టెన్షన్ ఎక్కువైపోయింది. ఆ నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ అదే దిశ అదే వేస్తున్నా. ఆ లోయలో పడిపోతే ఏమైందంటే ఒక చిన్న ప్లేస్కి వెళ్ళిపోయానండి. సాధనలో వెళ్ళినప్పుడు ఒక ముసలావిడ నీటిని చూస్తూ దీపం ఇచ్చారు. నేను అనుకున్నా నీటిని చూస్తూ దీపం ఎందుకు ఇచ్చారు, ఆ నీళ్ళలో మా అమ్ముందేమో అని చూసిన. ఆత్రానికి ఎక్కడ చూసినా అమ్మవారే కనిపిస్తుంది. అంటే అమ్మవారు కనిపించకుండా ఆ రూపం మా కళ్ళ ముందు ఇట్లా మెదిలిపోతూ ఉండేది. అలా మెదిలిపోతూ ఉంటే అయ్యో మా అమ్మ అనుందేమో, నేను పిచ్చుకొని బయట అను దూకేసిన. మళ్ళా పోనీ గమనుకోవచ్చా, అది లేదు. దూకగాని మళ్ళీ అది ఇంకోలా పడిపోతున్నా. ఈసారి అమ్మవారికి చెప్పా, కాపాడితే కాపాడమ్మా, లేకపోతే వదిలేస్తాయి, ఇక ఈ సాధన ఈ జపన్న వల్ల కాదు, పైకి వెళ్ళిపోతలేమ్మా, నెక్స్ట్ ఇంకో జమ్ముంటే చూసుకున్నాలేమ్మా అన్నాను. అన్న ఒక్క క్షణానికే టక్కిన అమ్మ ప్రవేశమై నన్ను చూశారు. చూసి ఏంటిది అన్నారు. లోయలో పడిపోతున్నా కదా, ఎందుకు అనిపించినావు నాకు మరి కాపాడికి, ఎట్లా నువ్వు కాపాడావు కదా, నేను పోతున్నా, నువ్వు వెళ్ళమ్మా అన్న. ఆ క్షణం అండి నిజంగా ఇప్పటికి నా లైఫ్ లో గుర్తుండిపోతుంది. ఆ క్షణం అక్కడ అలా మాయమయ్యి ఒక చెట్టు కిందకి వెళ్ళిపోయాను. ఆ చెట్టు ఏమో పెద్ద కొండ పర్వతం. మళ్ళీ పిచ్చి, పోనీ అమ్మవారు కనిపించారు, వీడి కోరిక నెరవేరింది, దండం పెట్టుకోవచ్చు కదా, అది కూడా లేదు. మళ్ళీ అమ్మవారితో గొడవ వేసుకున్నాను. నేను ఎక్కడో పోయటం దిక్కొచ్చిన ఇక్కడ పెట్టినావు, నేను ఇస్తలే కదా, చెట్టుకి కూర్చోబెట్టినాను, నేను నమ్మను, నేను పోతున్నా అన్న. ఇక కోపం వచ్చిందండి అమ్మవారికి. ఆ రోజు వచ్చిన కోపం ఇంతవరకు మర్చిపోను. నీకు తలకాయ పనిచేస్తుందారా, లోపల పోయి చూడిపోరా అన్నారు. ఆ రోజు చూసానండి, అబ్బా హిమాలయ పర్వతం అంత ఎత్తు అమ్మవారి విగ్రహం. ఆ రోజు నాకు అనిపించింది, అబ్బా ఎన్ని జన్మల పుణ్యం రా నాయన అనిపించింది. ఆ రోజు తర్వాత రోజు అమ్మవారితో గొడవ వేసుకోవడం, గణేశుడు రావడం, వస్తుంది నాయన నువ్వు ఓపిక పట్టు, నువ్వు గొడవ పడకురా అయ్యా అనడం. నేను వినకపోవడు, నాకు అమ్మవారికి కనిపించలే, నేను పోతా అని ఆడికి ఈడికి తిరుగుడు. అలా తిరుగుతూ ఉండేవాడిని. అమ్మవారు ఒక క్షణం కనిపించేవారు, మాయమే వెళ్ళిపోయేవారు. అదే నా జన్మకు అదే ప్రాప్తం అనుకుని నాకు ఇంకా అదే ఎక్కువ ఆనందం అనిపించేది. అలా చేస్తూ ఉండిపోయాను. అలా చేస్తూ ఉండిపోతూ ఉంటే నెక్స్ట్ ఏమైందంటే 1 వీక్ అయ్యాక నేను సాధన చేస్తూ ఉంటే ఇక కోపం ఎక్కువైపోయిందండి. ఇప్పుడు గురుగారి ఆదేశాల మేరకు సింపుల్ అండి. నేను వచ్చిన కొత్తలో టెన్షన్, ఆత్రము, అంటే పిచ్చి కన్ఫ్యూజన్, ఒకటే క్వశ్చన్ తిప్పి అడగడము, 10 సార్లు 20 సార్లు అడగడము. గురుగారు చెప్పాను కదా నాయన నీకు ఆల్రెడీ సమాధానం అనేవారు. గురుగారు సమాధానం చెప్పినా కూడా నా మనసు ఒప్పుకునేది కాదు. మళ్ళీ అడగడం. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఎలా అయిందంటే గురుగారి పుణ్యము, అమ్మవారి ఆశీర్వాదం వల్ల మనము ఒక ప్రశ్న అడిగే ముందు ఆ ప్రశ్న మనల్ని వేసుకొని సమాధానం వెతుకునే స్టేజ్కి వచ్చామండి. ఇది కేవలం గురుగారి ఆశీర్వాదం. అమ్మవారి ఆశీర్వాదం, మనం అమ్మవారి సాధన చేస్తున్నాము అని అనుకుంటాం కానీ అమ్మవారి సాధన ఎంత చేసినా గురు ఆశీర్వాదం లేనిది, గురుబలం లేనిది మనం ఎదగం. ఎందుకంటే అమ్మవారి సాధనలో ఎన్నో కష్టాలు వస్తాయి. నాకు అంతకంటే చాలా ఎక్కువ వచ్చాయి. ఎలా అంటే కొందరు వచ్చి సాధన మానేసే అని చెప్పడము, కొందరేమో వచ్చేసి అసలు మీకు ఆయన గురువే కాదు, నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు అని చెప్పడము. ఇలా ఎన్నో జరుగుతూ ఉంటాయండి సాధన చేస్తున్నప్పుడు. కానీ మనం ఒకటే, నేను నమ్మింది గురువుని, నన్ను చేరదీసేది గురువు. ఏమైనా కానీ ఆయన నమ్ముకుని ఉన్నప్పుడు ఆయన పాదం పట్టుకుని ముందుకెళ్ళడమే. అంతేగాని ఎవరో వచ్చి మనకి ఏదో చెప్పారు అనేది మాత్రం నమ్మకూడదని, అస్సలు నమ్మకూడదు లైఫ్ లో. ఎందుకంటే మనకు దొరికిన గురువు చాలా అదృష్టం.
నేను చాలా మంది గురువులను చూశాను. అంటే నేను దరిదాపుగా ఒక 5 ఇయర్స్ నుంచి ఎతుకుతూ ఉన్నాను. ఇలా దీక్ష చేసుకోవాలి, ఉండాలి చెప్పేసి. ఏ గురువు దొరికినా కూడా ఆయన ఏమనేవారంటే, "బాబు నీకు దీక్ష ఇస్తాను. నాకేమైనా ఇస్తావా? మరి నాకు కష్టాలున్నాయి. నాకు డబ్బులు కావాలి. ఇస్తారా?" అనేవారు. అలా డబ్బుల కోసం ఇస్తావా అని అడిగేవారు. నేను కాదనేవాడిని కాదండి. చాలా మనీ ఇచ్చేవాడిని అందరికి. అయిన ప్రతి ఒక్కరికి అంటే నాకు మంచి చేయకపోయినా పర్లేదు, నాకు మంచి జరగకపోయినా పర్లేదు. కానీ మనం ఒక మంచి మార్గంలో పోతున్నప్పుడు ఇలాంటి కష్టాలు కామన్ గా వస్తాయి. ఒకటే నమ్మేవాడిని, మన కర్మఫలంలో ఇది తీరిపోవాలి అని రాసి ఉంది కాబట్టి వచ్చి అడుగుతున్నారు, ఇచ్చేయడమే అంతే. నేను మోసపోయినా పర్లేదు, అంటే నాకేమైనా పర్లేదు, మన వల్ల ఒక నష్టం జరగకూడదు అని అంతా వెళ్ళిపోయాను. అలా వెళ్ళిపోతూ ఉండగా దొరికిన ఫస్ట్ గురువు అండి మన గురువు. నాకు ఒకటే చెప్పాడు, నువ్వు డబ్బు గురించి ఆలోచించి నేను డబ్బుల గురించి ఆలోచిస్తున్నాను అని ఉద్దేశం నీ మనసులో ఏమాత్రం ఉన్నా ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోను. నేను అక్కడే ఫిక్స్ అయిపోయాను. ఏమన్నా కానీ ఈయన నన్ను వదిలినా నేనైతే వదలదు అనుకున్నా. ఆ రోజే ఫెవికల్ డబ్బా కొనుక్కొచ్చి రాసుకునేగా. ఈయన నన్ను వదిలినా అయితే నేను వదలను. ఏమన్నా కానీ మునిగిపోతే ఆయనతో మునిగిపోవడమే అంతే. ఆ రోజు మొదలైందండి బంధము. కానీ నిజంగా నా పరిస్థితి చెప్పాలంటే, ఎంతో ఆందోళనలో ఉన్న మనిషిని తీసుకొచ్చి ప్రశాంతంగా కూర్చోబెట్టి ధ్యానం చేయిస్తున్నాడు ఆ గురువు. ఆయన పాదాలు కనిపిస్తే మొక్కొచ్చండి. నిజంగా మన పరిస్థితి అనేది ఇప్పుడు ఒకలా ఉంది అని మనం బాధపడే కంటే, ఇక పైన ఒకలా ఉండబోతుంది అనే ఆనందము చాలా మనసు ప్రశాంతతని ఇస్తుంది. నేను అదే చెప్తున్నా, సాధకులు కొత్త వాళ్ళు ఎవరైనా కానివ్వండి, కొత్తగా జాయిన్ అయ్యాము, ఇప్పుడే వచ్చాము అనే వాళ్ళు ఒకటే చెప్తున్నా, మనం వచ్చిన వెంటనే మనకు ఫలితాలు వచ్చేసేయాలి. పక్క సాధకులు ఏదో గ్రూప్ లో మెసేజ్ పెట్టారు, వాళ్ళకి అమ్మారు కనిపించిందంట, నాకు కనబడలేదు అనే ఆత్రం అసలుకే వద్దు. ఒకటే, వాళ్ళకి ఎందుకు అనిపించింది, వాళ్ళు ఎప్పటి నుంచో సాధన చేస్తూ ఉన్నారు. కొందరైతే కొన్ని ఏళ్ల బట్టి చేస్తున్నారు, కొందరు సంవత్సరాల నుంచి చేస్తుంటే ఈ మధ్య కమ్మడం మొదలైంది. అలాంటిది మనకు ఎంత అదృష్టం ఉంటే గురువు ఈ జన్మలో దొరకడము, ఇప్పుడు దొరికి మనం సాధన చేయడము, అది కొన్ని జన్మల పుణ్యం. అది ఇలాంటి గురువు. మిగతా గురువు ఏంటంటే, బాబు నీకు దీక్ష చేశాను కదా, ఇక నువ్వు ఏమన్నా చేసుకో, ఇంకా నాకు రాకు అంటారు. కానీ మన గురువు అలా కాదండి. రోజు మనం సాధన చేశామా లేదా, చేస్తే ఏమైంది, కష్టమా నష్టమా, కష్టమైతే చెప్పు తీరుస్తా, నష్టమైతే చెప్పు పూర్తి చేస్తా, అంతేగాని నాకు తెలియకుండా ఏం చేయొద్దు అని ఇంతలా వెంటపడి మనల్ని ప్రేమించే గురువు దొరకడు. మీరు ఏ పీఠానికైనా వెళ్ళండి, ఏ క్షేత్రానికైనా వెళ్ళండి, అక్కడ కేవలం మీరు పోయినంతసేపు మాత్రమే మీకు ఇచ్చే ఇంపార్టెన్స్ ఉంటుంది. మన పీఠంలో మాత్రమే, మన గురువు గారు మాత్రమే మనం పట్టించుకోకపోయినా మనల్ని పట్టించుకొని మన కోసం తాపత్రయపడతారండి. ఏ గురువు ఉంటారండి ఈ లోకంలో? రాత్రి 2 వరకు ఉండి మనం ఇబ్బంది పడతామో చెప్పేసి ఆయన తనకున్న అన్ని పనులు మానుకొని ఎంత ఆరోగ్యం పాడు చేసుకొని మన కోసం వెయిట్ చేస్తారు. మనం సాధన చేయగలుగుతున్నామా, మధ్యలో ఆగిపోయిందా, ఎవరన్నా ఇబ్బంది పడుతున్నారా, ప్రతి క్షణము అసలు ఆయనకు జీవితంలో ఇంకో ఆలోచన లేదు అనుకుంటొచ్చు. క్షణానికి మన గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ రోజు నువ్వు చేసావు, నీకు ఇలా అయ్యింది, ఎందుకయింది, బాధపడదు, టెన్షన్ పడదు, ఇలా జరిగిపోయింది, ఇలా మునిగిపోయానంటే మంచిది, ఏదైనా మంచిగా అవుతుంది, నమ్మకం ఉండు అని ప్రతి క్షణము ప్రతిరోజు వెంట ఉండి ఇలా చెయ్యి నీకు మంచి అవుతుంది అనేసి ఆ తోడ్పాటు కానీ ఆ మెంబర్షిప్ కానీ చాలా కష్టం. నేనైతే పక్క చెప్తా, నాకు రోజు జరిగిందల్లా ప్రతి మెసేజ్ పెడతా. ఏ గురువు ఉంటారండి ఒక 70 మంది గ్రూప్ లో ఉన్న మనుషులను పట్టుకొని చూడడము కష్టం, అసలు కష్టం. ఇంకోటి ఆయనకి ఏంటంటే, ఆయనకు తనకంటే మన మీద నమ్మకం ఎక్కువ. మనం ఎవరికైతే సాధన ఇస్తున్నామో ఆ సాధన ఇచ్చే వాళ్ళు దాన్ని పరిపూర్ణంగా మంచి మాత్రం ఉపయోగించాలని ఆయన కోరిక. అలాంటి కోరిక ఉన్న వాళ్ళు నాకు తెలిసి దొరకడం కష్టము. గురువు దొరికినా కూడా మనం నిలబడడం కష్టం. ఎందుకంటే జన్మతః మనకు కొన్ని కర్మలు ఉంటాయి, వాటి వల్ల మనం వెళ్ళిపోతాం నచ్చక, అది మన కర్మ. అలాంటి గురువు ఉండి మన కోసం ఉండేవాడు ఉండడం అనేది చాలా ఏదో పుణ్యం. అది కొన్ని కోట్ల జన్మల పుణ్యం, అంత ఈజీ కాదు. నేను చెప్తున్నానండి, నేనైతే చాలా కన్ఫ్యూజన్ లో ఉండేవాడిని. అసలు ఏం మాట్లాడినా కూడా నాకే అర్థమయ్యేది కాదు. ఒక మాట మాట్లాడి అసలు ఆలోచించుకొని దీన్ని పలకాలా వద్దా అని ఎంతో టెన్షన్ పడి మాట్లాడే పరిస్థితి నాది. ఈ రోజు చూస్తుంటే గురువు గారితో ఒక మాట మాట్లాడుతుంటే, గురువు ఇలా అయ్యింది గురువు గారు అని ఇప్పుడు ఈ మాట్లాడే విధానం కూడా దీని మార్పు కారణం మన గురువు గారే. ఆయన ఆశీర్వాదమే, అమ్మవారి ఆశీర్వాదం. అంతకుమించి మనది నేను చేస్తున్నా అనుకుంటాం చూసారా, అలాంటిది ఏమి ఉండదు. మనం చేసేది ఏమి ఉండదండి. మనం కేవలం నిమిత్త మాత్రం. గురువు ఆశీర్వాదం లేనిది, గురువు గారి యొక్క అనుజ్ఞ లేనిది మనం సాధన చేయలేము.
సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ రోజు నిన్న అయింది, 24 hours బ్యాక్ అయింది. నిన్న యాక్చువల్గా మేము రోజు సాధన చేస్తూ ఉంటాం. ఎప్పుడు సాధన చేసినా ఒక గంట కూర్చుంటే మాకు అదో తెలియని ఆనందం. అసలు అది ఆనందమో, అనుభూతో, లేకపోతే దైవ కృపో, గురుగారి కృపనో అర్థం కాదు. కానీ ఒకటి, మనం గురువుని కాపాడుకుని గురువుని ఎంత ప్రశాంతంగా చూసుకుంటామో మన సాధన అంత బ్రహ్మాండంగా వెళ్తుంది. ఒకసారి గురువు గారు కనుక ఏదైనా పనిలో ఉండిపోయారు అనుకోండి, మన గురించి ఆయన ఒక్క క్షణం ఆలోచించకపోయినా మనం ఇక ఉండం, సాధనలో మిగలేము, సాధన చేయలేము. మిగలేము అనేది వేరే క్వశ్చన్. సాధన చేయడం మన వల్ల కాదు. నువ్వు గంట కూర్చుందాం అనుకున్నా ఒక్క నిమిషం కట్టు కూర్చోలేవు, ఒక నిమిషం కూడా కూర్చోలేవు. కేవలం గురు కృప ఉండి వీడు చేయాలి బాగా కోరుకుంటే అవుతుంది. కోరిక ఉంటేనే మనం సాధన చేయగలం. అది మాకు నిన్న ఎంత భయంకరంగా అనుభవం అయిందంటే అంత భయంకరంగా అనుభవం అయింది. ఇదే నా కోరిక ఇదే అండి. ఎప్పటికీ నేను నా గురువుతో ఉండాలి. ఆయన వదిలేసా, నేను ఆయన వదలకూడదు. పోతామండి, ఏముందండి, ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మ. కానీ వాళ్ళ గురువు దొరుకుతారా? ఏ దొరుకుతారు? ఎప్పుడు గురువు 24 గంటలు మన గురించి ఆలోచించే గురువు దొరకడు. ఈ జన్మలో సాధించలేకపోయాం అనుకోండి, ఇంక ఏ జన్మ సాధించలేం. మనం అనుకుంటాం ఎన్నో జన్మల బంధం అని. ఎన్ని బంధాలున్నా మానవ బంధాలు వేరు, గురు బంధం వేరండి. గురు బంధం కేవలం దైవంతో మాత్రమే వస్తుంది. దీన్ని వదలకూడదు. గురుగారు మిమ్మల్ని వదిలే క్వశ్చన్ లేదు, మీరు ఫిక్స్ అయిపోరి, మీకు మాకు వైకాల బంధం అంతే చేసినారు, మీరు ఏమన్నా వేసుకోరి, మిమ్మల్ని వదిలే, ఇది ఫిక్స్, ఇది కన్ఫర్మ్. ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి కొత్త వాళ్ళు. అంటే నాకు వచ్చిన అనుభవాలు ఇవ్వండి. నాకున్న గురువు గారితో ఉన్న గొడవ ఇది. ఈ గొడవ నాకు రోజు ఉంటుంది గురువు గారితో. ఆయన తిట్టడము, నేను బాగడము, ఆయన తిట్టడము, నేను బాగడం. నేను వద్దనుకున్నా ఆయన వినరు, ఆయన వద్దన్నా నేను వినను. ఆయన మంచిగా చెప్తారు, వద్దు అంటే వినను. రోజు దేవతలతో గొడవ పడము, గురువులతో గొడవ పడము, ఒకటే పిచ్చి. అమ్మవారికి అనిపించాలి ఏదైనా కానీ, ధర్నా చేయి, గొడవ చేయి, లేకపోతే జెండా పట్టుకో, టెంట్ వేసుకో, కింద బొర్లు, బండి మీకలు దూకు, సావు, ఏమనగా నాకు ఎవ్వరు అవసరం లేదు. నాకు అమ్మవారే కావాలి. మొన్న కళలో శివుడు వచ్చినా కూడా అమ్మవారే కావాలి. ఇది పిచ్చి నాకు అర్థం కావట్లేదు. కానీ ఈ పిచ్చి బాగా ఎక్కించేశారు గురుగారు మాత్రం. నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ పిచ్చిలో ఏంటంటే పువ్వాలని కొట్టుడు ఉంది. అదే నాకు చాలా హ్యాపీ. నాకు అమ్మవారి అనుగ్రహం కావాలి, గురువు అనుగ్రహం కావాలి. ఇంత మించి నాకు ఈ లోకంలో, ఈ ప్రపంచంలో నాకు ఏమొద్దు. ఈ పైసలు మనం అనుకుంటాం, డబ్బులు, పైసలు, కోరికలు, నగలు, ఆస్తులు అనుకుంటాం, కానీ ఏది మనతో రాదు. ఒక్క క్షణం గనక మనము దేనికన్నా ఆశపడి చేసినా కూడా అది మన తరతరాలని నాశనం చేసేస్తుంది. కేవలం అమ్మవారి మీద దయ మాత్రమే మనం కాపాడుతుంది. అమ్మవారి దయ, గురుకృప, ఈ రెండుంది. మనము ఏం చేసుకుంటాం చెప్పండి? ఏం చేసుకోలేం. సంపాదించినా కూడా అన్ని కోట్లు వచ్చినా, లక్షలు వచ్చినా టెన్షన్లు ఎక్కువ, భయాలు, దొంగలు, ఇవే ఉంటాయి. అది నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు అనుకో, దేవుని దయ ఉంటది, అమ్మవారి కృప ఉంటది, ఇలాంటి గురువుల తిట్లు ఉంటాయి. ఎంత బాగుంటది లైఫ్. ఫుల్ ఫ్లెజ్ మంచి మిర్చి మసాలా లెక్క ఉంటది. పొద్దున ఆయన తిట్టడము, మధ్యాహ్నం మనం వినకపోవడము, సాయంత్రం మళ్ళీ సాధన చేయడము, ఆయన తిట్టడము, ఎంత బాగుంటుంది చెప్పండి. ఒక గురువుతో తిట్లు పడుతున్నావు అంటే నీ కర్మ ఎంత అవుతుందో తెలుసా? అసలు నువ్వు ఊహించలేవు. ఎన్నో జన్మల ఆ పాపాలు అన్ని నాశనం అయిపోతాయి ఒక గురువు తిట్టాడంటే. ఒక గురువు కాపాడదలుచుకుంటే నువ్వు లైఫ్ లో ఏ చేసుకొని వెళ్ళిపో, మొత్తం మునిగిపోయినా పర్లే, ఒక్క క్షణం ఆయన తలుచుకున్నావు అనుకో బయటకు వచ్చేస్తావు. సింపుల్ గా చెప్తున్నాను. నేను సాధన చేస్తున్నప్పుడు అసలు కూర్చోలేకపోయేవాడిని. ఆయన ఒకటే చెప్పారు, సాధన చేస్తున్నప్పుడు కనుక నీ శరీరంలో ఏదైనా మార్పులు వచ్చినా, నువ్వు చేయలేకపోయినా, నువ్వు కింద పడిపోయినా, నువ్వు దొర్లిపోయినా, నీ మాట పడిపోయినా, చూపు పడిపోయినా, నీ శ్వాస ఆగిపోయినా, ఒకటే కోరుకో, నన్ను తలుచుకో, ఏది ఉన్నా సరే నేను తీసేస్తా అనేవారు. నిజంగా మొన్న అదే జరిగింది. కూర్చున్న 2 నిమిషాలకే కాళ్ళు లేవట్లేదు. గురుగారు అయింది అయిపోయాను. ఒకటే చెప్పారు, అయిందా? మంచిదే సార్, అయ్యి నీ కాళ్ళు లేవట్లే కదా, ఇంకా మంచిది, దాన్ని ఏమనకన్నారు. నేను చెప్పినా ఇట్లా అయిందప్పుడు ఇంకోసారి కాలు పీకెత్తా చెప్పిన నా కాలుని. ఆయన చెప్పారు, నువ్వు అలాంటి పనులు చేయగల ఆయన, ఇంకా నీ కాలుతో మసిపని ఉంది, కాలు పీకలాంటి ఏం చేయకు, కాలు ఉంచుకో నేను చెప్తా అన్నారు. ఆ నెక్స్ట్ డే ఫోన్ చేసి గురుగారు అయిందంటే ఒకటే చెప్పారు, ఇవన్నీ కూడా నువ్వు చేసే సాధనని ఆపడానికి వచ్చే శక్తులు మాత్రమే. నిన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధన చేయనీయకూడదు. నువ్వు సాధన చేయడం జరగకూడదు. నిన్ను ఆపడానికి కలి చాలా ప్రయత్నం చేస్తాడు. ఒక పురుగులా వస్తాడు, ఒక పెయిన్ లా వస్తాడు, ఒక ఫ్రెండ్ లా వస్తాడు, ఒక స్నేహితుల్లా వస్తాడు, ఒక బంధువులా వస్తాడు, లేకపోతే నేను ఎప్పుడో వదిలేసిపోయిన చుట్టాల్లా కూడా వస్తారు. ఏ రూపంలో రావచ్చు.
నువ్వు రూపాన్ని ఆయన వాళ్ళని తలుచుకో, ఏం కాదు, వాళ్ళు చెప్పిందలా చెయ్యి. కానీ నీకు నమ్మకం ఉన్న రోజులు గురువుని తలుచుకో. నేను నీకు కనబడకపోయినా నీ పక్కన నీడలో ఉండి నేను కాపాడతా. మొన్న అదే జరిగిందండి. అసలు నేను చేయలేను అనుకున్న పరిస్థితి నుంచి ఈ రోజు నేను చేస్తున్నానంటే ఆయన కృపనే. నిజంగా ఆయన కృప. అసలు లేకపోతే మనం సాధన చేయడమే కదండి మన మనమోహానికి. ఇంతసేపు పొద్దున ఆఫీసు, ఆ బాస్గాన్ తిట్లు, ఆ సవెంట్గాన్ తిట్లు, వీని తిట్లు, వాడు పని చేయకపోవడం, వీడు పని చేయకపోవడం, నా సాగుకు వచ్చిన నేను సావడం, ఇవన్నీ ఎడికైతాయి. ఇన్ని టెన్షన్ల మధ్య మనిషి అంటాడు బతికి చచ్చిపోతాడు. ఇన్ని టెన్షన్ల మధ్య ఉన్నా నువ్వు నీతో సాధన చేస్తున్నా అంటే నీ వెనకాయన శక్తి ఎంతలా ప్రయోగిస్తున్నాడు మనకేం తెలుసు చెప్పండి. మనల్ని గంట సేపు కూర్చోబెడుతున్నాడు అంటే అసలు అది జరిగే పనే కాదు. సీట్లో 5 నిమిషాలు కూర్చొని పని చేయాలి, టైపింగ్ కొట్టరా అంటేనే నాకు షేర్ అవుతుంది, షాయి తాగుతా, కాఫీ తాగుతా, అటు తిరుగుతావు. అసలు ఇతను అవుతుందా పని? గంట కూర్చొని జపం చేయాలంటే అవుతుందా? అయ్యే పనే కాదు, నీ వల్ల కాదు. బాగా పని చెయ్యవు. రోజు జీతాలు కావాలి, పైసలు కావాలి, కానీ పని వద్దు. అసలు మనలాంటి దుర్మార్గులతో, దుస్తులతో ఆయన ఎంత గొప్ప యజ్ఞం చేస్తున్నాడు. నిజంగా గురువు గారితో సూపర్ అండి. నా పరిస్థితి అయితే ఇది. నిజంగా నేను సీట్లో కూర్చుంటే కరెక్ట్ అయితే కూర్చోను, తిరుగుతూనే ఉంటా ఊరంతా. అలాంటి నా చక్రమణిని ఒక గంట సేపు ఇట్లా స్టాప్ ఇట్లా ఆపేసాడు. ఎందుకు అంటే నాకు తెలియదు. నాకు ఆ ఇంటికి రాగానే అదో ఫీలింగ్, స్నానం చేసేయాలి, ఫస్ట్ జపం చేయాలి, ఏమన్నా కానీ తిండి తినకపోయినా పర్లేదు, రేపు పొద్దున వచ్చి మనకు కావాలంటే గంట ఎక్కువ వచ్చింది అంతే. ఇడ్లీ తినలే అనుకోండి, పొద్దున దోశలు, పూరీలు అన్ని ఎక్స్ట్రా తింటా, 10 తింటా. ఎందుకు? ఆకలి భరించలేను. ఆయన ఒకటే చెప్తాడు, తిన్నవా, తాగినవా, పన్నవా, ఇక అయిపోయింది, నీ తిండి అయిపోయింది, నువ్వు నా పని చేయి, నేను నీ పని చేస్తా, నువ్వు నా పని చేయి. అదే మా ఇద్దరికి సింపుల్, ఇది కాంట్రాక్ట్. ఆయన ఒకటే పని, నువ్వు తిండి కావాలంటే 1,00,000 కాదురా, ఆయన కోట్లు ఇది, నువ్వు మొత్తం బియ్యం బస్తా మింగేసేయి, నాకేం బీగేది లేదు, నువ్వు నాకు ఒకటే కోరిక, నువ్వు సాధన చేయి, నువ్వు అమ్మవారిని మొక్కుకో, నేను నమ్ముకున్నా, నన్ను ముంచకరా అయ్యా అంటాడు. అది ఇప్పటికే చేస్తున్నానండి. ఇగో ఈ రోజు ఇప్పుడు కూర్చున్నా కూడా ఇది నా సాధన ప్లేస్. ఇది ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా కూడా అంత గురువుగారు దయ. లేకపోతే నేను మాట్లాడడం ఏంటి, మీరు వేయడం ఏంటి? నేను గురువు గారు ఇలా అయ్యిందే చెప్తే ఒకటే చెప్పారు, సాయి ఫస్ట్ నువ్వు ఆపు, ఇంకోటి ఏదో చెప్తుండు అది నాలే, ఫస్ట్ నువ్వు ఆపున ఆయన అనేవారు. నేను మొత్తుకోవడము, ఆయన వినకపోవడము ఎప్పటికీ జరిగే మాకు ఇది. అయినా సరే నాలాంటి పిచ్చోని పెట్టుకొని సాధన అయిపిస్తుంది. ఎంత గొప్పగా నిజంగా. నేను ఇది పక్క చెప్తున్నా, నేను ఎవ్వరి మాట వినా నా లైఫ్ లో కూడా. ఏంటంటే సాయిగాడు ఇప్పుడు వీడు పిచ్చి, వీడికి చెప్పినా వినిపించుకోడు, వీడికి నచ్చిందే చేస్తాడు అనే స్టేజ్ నుంచి నన్ను గురువు గారి మాట కట్టుబడిపోయాను అంటే ఆయన మనది పెట్టుకున్న నమ్మకం ఎలాంటిది, మనకి ఆయన ఇచ్చిన దీక్ష ఎలాంటిది, ఎంత గొప్ప దీక్ష ఆ అమ్మవారి అనుగ్రహం. నాకైతే ఇది నా మొత్తం అనుభవం. రోజు ఇట్లా మన గురువు ఇట్లా అయింది అంటే నువ్వు నేను చూసుకుంటాను ఎవరు. కానీ ఎప్పుడు కూడా సాయి ఇంకోసారి నాకు ఫోన్ చేయకు, నాకు చెప్పకు, ఇంకోసారి నా నాతో మాట్లాడుకొని ఎప్పుడు అనలేదండి. ఏ రాత్రి కానీ ఏ టైం కానీ చేసే వెంటనే ఆయన ప్రశాంతం. ఎంత శాంతం అంటే, అయిందా, జరిగిందా, నేను ఉన్నాను, ఒకటే, నేను ఉన్నాను, నువ్వు చేస్తూ ఉండు, ఏమన్నా కానీ నేను ఉన్నా కదా నాయన, అది మంచిగానే చెడుగా నేను చూసుకుంటా, నీకు అట్లా అయిందా, నాకు వచ్చేస్తాను, నువ్వు చెయ్యి అంతే. ఆయన కోరిక ఒకటే, సాధన చేయడమే. ఎంతసేపు నేను ఉన్నాను అన్న ఒక మాట తప్ప ఏ రోజు కూడా ఇక నీతో కాదు, నువ్వు అట్లా చేసినావు, నీకు అమ్మవారి నీకు కోపం వచ్చింది, ఇక నువ్వు వెళ్ళిపో అని ఎప్పుడు అనేవారు కాదు. నేను చూసాను చాలా మంది గురువులు, బాబు నువ్వు సాధన చేసావు కదా, వేరే గురువులు ఏమంటారు అంటే, నీకు అమ్మవారి మీద కోపం ఉంది, అమ్మవారి నీకు అనుగ్రహం రాదు, నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి, ఇక నీ బతుకు వేస్తూ, నువ్వు దండగా పోయి టైంలో దూకేసాయి, అలా కొట్టుకోపో అంటే చాలా ఉన్నారు. మన గురువు మాత్రం అమ్మవారి అనుగ్రహం మనకు లేకున్నా ఒకటే చెప్పారు, నన్ను నమ్మి చెయ్యి, అమ్మవారు ఖచ్చితంగా అనుగ్రహం ఇస్తారు. కాకపోతే నీకంటూ ఏదో పోయిన పుణ్యఫలం ఉంటది, కడఫలం ఉంటది, దాని వల్లే కానీ ఎప్పుడు అమ్మవారి అనుగ్రహం ఉండదు అనేది ఉండదండి, ఎప్పటికీ ఉండదు. ఎందుకంటే మనం బతికేదే అమ్మవారి వల్ల. ఈ లోకాలు, పై లోకాలు, అన్ని లోకాలు కూడా ఉన్నాయి అమ్మవారిలోనే ఉన్నాయి. అమ్మవారే మనల్ని పెంచి పోషిస్తున్నారు. మనం ఏంటంటే మన పిచ్చి, నేను బతుకుతున్నా, నేను సంపాదిస్తున్నా, నా పైసలు, నా ఇల్లు, నా కొంప, నా మన్ను నా మనం అనుకుంటాం. అలాంటిది ఏమీ ఉండదు. మనము అనేది భ్రమ, దైవం అనేది మాత్రం సత్యం, నిజం. ఇప్పటికీ మన అమ్మవారి అనుగ్రహం వల్లనే నేను మీతో మాట్లాడుతున్నా, మీరు నాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇలా ఉన్నానంటే కారణం అమ్మవారి అనుగ్రహమే. ఏ జన్మల పుణ్యం కాకపోతే ఈ గురువు దొరకడం ఏంటి? అసలు మనకి గురువు తెలుసా? తెలియదు. ఏ ఫేస్బుక్ ఇంకో ఎక్కడ క్లిక్ చేస్తే చిత్రపడడం ఏంటి? అలాంటి మన ముఖభాష కూడా తెలియని మనుషుల్ని పట్టుకొని ఆయన మొదలు సాధన చేస్తున్నారు. నా పరిస్థితి ఇదేనండి. నాకు గురువు మీద బాగా నమ్మకం. నేను ఏమీ లేదు అనుకున్న పరిస్థితి నుంచి ఏమీ ఉండదు,
అంతా మిథ్య, కేవలం దైవం మీద భక్తి మాత్రమే నిన్ను చేరయిస్తుంది అన్న చేతి తెచ్చిండు. అది మా గురువు నవీన్ శర్మ గారు. గోల్డ్ బంగారం దొరకడు, గిరివరం అంటే దొరకడు అండి, మొహం కనిపించదు. ఎన్నోసార్లు ట్రై చేసిన. గురువు గారు చెప్పేసిన అయిపోయింది. మంచిది సాయి, నువ్వు తొందరగా వదలవు అనుకున్నావు, వదిలేవయ్యా చాలు.